ఇది సాల్వాజీ మాధవరావు అని. సాల్వాజీ మాధవరావు మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ కాల్ మాట్లాడింది మనమే, ఫస్ట్ వీడియో వేసింది మనమే. ఇలా తర్వాత కేసీఆర్ ఆయన గురించి మాట్లాడడం, మేమున్నాం పార్టీ అని చెప్పేసి చెప్పడం. వాస్తవంగా ఆయన మీద కేసు అయి జైలుకి వేయరు. జైలు పోయినాక చాలా మంది పోస్టులు పెట్టుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ మాధవ్ ను రిలీజ్ చేసింది ఐటీ వింగ్, అది అని చెప్పారు. ఇలా చెప్పడం కొద్దిగా ఇబ్బంది కావచ్చేమో కానీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒకటి గుర్తు పెట్టుకోండి మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇప్పటి లీడర్ల కంటే ముఖ్యంగా 2001 నుంచి దాదాపు 24 ఏళ్ళ టిఆర్ఎస్ గదిని చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా, నిజంగా కేసీఆర్ అన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ మాధవరావు పక్షాన్నే ఉంటే మాధవరావు జైలుకు పోయేటోడు కాదు. నాకు ఈ సంఘటన పూర్తిగా తెలుసు. తెలంగాణలో ఏం జరుగుతుందో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. సాల్వాజీ మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ మాట్లాడింది మనమే, దాడి జరిగిన అర్ధ గంట తర్వాత లైవ్ లో మాట్లాడింది కూడా మనమే. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కేసీఆర్ గారే మాధవరావుకు మేము ఉన్నామని చెప్పారు. తర్వాత కొంతమంది నల్ల కోట్లు వేసుకొని మేము మద్దతుగా పోయినామని కొంతమంది లైవ్లు కూడా వేరు. కానీ మధ్యలో ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ సాల్వాజీ పక్కనే ఉండుంటే సాల్వాజీ అనేటోడు జైలుకే పోయేటోడు కాదు. ముందస్తు బెయిల్ తీసుకొని ఆయన బయటనే ఉంచరు, జైలు పోయేదాకా తెచ్చే పరిస్థితి లేదు. కొంతమంది తెలియక టిఆర్ఎస్ పార్టీ మనకు సపోర్ట్ చేస్తుంది, టిఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది అనుకుంటారు. ఇది నాకు తెలిసి అట్లాంటి వాళ్ళు ఏదైనా తొందరపడితే మాత్రం ఒకసారి పునర్పరిశీలన చేసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అన్నాక కూడా ఇక ఆయనకు 1,50,000 రూపాయలు అప్పైనాయి. ఈయనే టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త, ముఖ్యంగా తెలంగాణ వాది. ఆయన మీద జరిగింది దాడి, ఆయనకే రక్త గాయాలైనాయి. రక్త గాయాలు కాగానే మనం మాట్లాడినాం. అక్కడి నుంచి హైదరాబాద్ వేయండు, గాయాలైనాక హాస్పిటల్ అయినాక మళ్ళీ డిశ్చార్జ్ అయినాక హైదరాబాద్లో నాకు తెలిసి 10-15 రోజులు ఉన్నారు. నిజంగా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిబద్ధతతోటి తన కార్యకర్తల్ని కాపాడుకుని ఉండుంటే ముందస్తు బెయిల్ వేయేది. సాల్వాజీ అసలు జైలుకు పోయేటోడే కాదు, ముందస్తు బెయిలే అప్లై చేయలేదు. పైగా ఈయన జైలుకు పోయినాక కొంతమంది లాయర్లు, బీఆర్ఎస్ ఐటీ సెల్ లేదంటే బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్ కొంతమంది లాయర్లు పోయినట్టు. మరి ఈ 1,50,000 అప్పైంది ఎవరు కట్టాలి? ఎవరికి సపోర్ట్ ఉంటారు? ఏ విధంగా సపోర్ట్ ఉంటారు? కొంతమంది సోకాల్డ్ కార్యకర్తలకో మీడియా వాళ్ళకో సోకాల్డ్ వాళ్ళకే సహకరిస్తాము అంటే వాస్తవంగా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పైగా కాంగ్రెస్ ప్రతీకార దాడులు చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాళ్ళని కాపాడుతుంది? ఆత్మ పరిశీలన చేసుకోరి. నిన్నగాక నిన్ననే ఉదయ్ కిరణ్ చనిపోయాడు.